అయితే ఈ చిట్టీల వ్యాపారానికి పోవాలని ఎందుకు అనిపించింది? ఎవరు అది నా సంబంధం కాదు, మా నాయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కొక్కరు వేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కదా అది 1980s ఇదంతా. ఒక దగ్గర మనకు చిన్న దెబ్బ పడితే అది ఎన్ని ఏళ్ళు ఉంటుంది అనేది తెలుస్తుంది మనకు. అట్లా ఇప్పుడు కొత్తగా ఎవరన్నా జబర్దస్త్ కి రావాలి అంటే, వాళ్ళు ఫేమస్ కాకపోయినా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అంటే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ఎట్లా రావాలి? ఎట్లా రావాలని ఏం లేదు. మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు ఇది చేస్తారు. ఇది మన వాళ్ళు దాన్ని ఏమంటే ఆడిషన్స్ కి ఇస్తారు అనమాట. కొత్త టాలెంట్ కూడా ఇస్తారు. చాలా మటుకు చాలా సార్లు కండక్ట్ చేశారు. మన రామానాయుడు స్టూడియోలో చాలా మంది వచ్చారు, చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు పటాస్ ప్రోగ్రామ్ ఉండేది. పటాస్ ప్రోగ్రామ్ లో చాలా మంది మంచి ఊపు అందుకున్నారు. అందులోంచి వచ్చిన వాళ్ళు జబర్దస్త్ వచ్చారు. సో ఇప్పుడు కొంచెం ఆడిషన్ చేయట్లేదు అనుకుంటారు నాకు తెలిసి. చేస్తారు మళ్ళీ మాత్రం అప్పుడు తీసుకుంటారు వాళ్ళు. కొత్త వాళ్ళకి ఏం లేదా బాబు, నాట్ ఓన్లీ జబర్దస్తే కాదు కదా, ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ వాళ్ళ కెరీర్ వాళ్ళ చేతుల్లో ఉంది. యూట్యూబ్, అదే ఇన్స్టాగ్రామ్, రీల్స్, ఎవరి టాలెంట్ అలా చూపెట్టుకుంటారు. ఇట్లా రీల్స్ చేసిన వాళ్ళు చాలా మంది తీసుకొచ్చి మా జబర్దస్త్ లో కానీ శ్రీదేవిలో కానీ చాలా మంది చూపెడతాం. అవును, అంతే. వాళ్ళ టాలెంట్ చూపెట్టేసుకుంటే అదే ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఫేమస్ అయిన తర్వాతనే ఈ ప్లాట్ఫామ్ కి పిలుస్తారు. ఒకవేళ ఆ ప్లాట్ఫామ్ లేకపోయినా వీళ్ళకి రావాలనుకుంటే ఆప్షన్ ఏమైనా ఉందా? ట్రై చేయడం అంతే. మనం అనుకుంటే అసలు ఎక్కడ నేను ఎప్పుడు ట్రై చేయలేదు జబర్దస్త్. నేను జబర్దస్త్ అంటే భయపడుతుంది. ఎందుకంటే అన్ని డైలాగులు గుర్తుపట్టుకొని చెప్పాలంటే చాలా టాలెంట్ ఉండాలి. అమ్మ నాతో కాదని చెప్పి నేను సైలెంట్ ఉన్నాను. అనుకోకుండా మా ఫనీ ఫోన్ చేసి పిలవడం జరిగింది. అన్న అప్పుడే మా డైలాగులు అంటే నువ్వు ఏం టెన్షన్స్, దీనికి డైలాగులు ఉన్నట్టు ఫైట్ ఉంటుంది కదా అట్టపోయినా. కానీ ఆడ వర్క్ చేయంగా చంటి గారి దగ్గర కానీ అబ్బి గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నా. డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఏం చేయాలంటే నేర్చుకొని మెమరీ పవర్ పెంచుకున్నా అక్కడ. దానికంటూ ఎలా చేయాలని నేర్పించాడు మాకు. ఆ విధంగా నేను నేర్చుకున్నాను. మీకు ఫస్ట్ టైం స్కిట్ లో డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఏదైనా డైలాగులు మర్చిపోయారా? ఎట్లా అయింది? సందర్భం ఏంది చెప్పండి. సందర్భం ఏం లేదు. నేను ప్రతి స్కిట్ లో డైలాగ్ మర్చిపోతే నాకు పేరు వచ్చింది. నేను డైలాగ్ మర్చిపోయి నవీననే చాలా మంది తెలుసు. సార్ మీరు డైలాగ్ మర్చిపోయి భలే చేస్తారు సార్, యాక్టింగ్. అది యాక్టింగ్ సార్ నిజమా సార్ అని అంటారు ఇప్పుడు నాకు కొంతగా. అది ఏంటంటే కొన్ని పదాలు పెద్ద పెద్ద పదాలు మనకు పలకడానికి రావు. ఏదైనా గుర్తుంది? మనకు గుర్తులేదు. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. ఇది కూడా స్కిట్టేనా? అంతే. అని నాకు తట్టుకుంటా కా సరిగా రాదు నాకు. యాక్చువల్ గా కా తట్టుకునేది అనమాట. ఓకే. అంటే 2-3 స్కిట్ల కరెక్ట్ డైలాగ్ వచ్చి ఆడనే స్టాప్ అయిపోతున్నాను. కరవరాన్ని కూడా నాకు పెడదు అప్పుడు. అట్ట కొన్ని స్కిట్లు ఫెయిల్నాయి బాగానే. సరే నా డైలాగ్ మర్చిపోయానంటే అందరికి ఏమైతే అంటే ఫట్మని ఇచ్చేది. నాది డైలాగ్ అయిపోయిన తర్వాత ఇట్లా చూస్తుండే, మేడం చూస్తుండే, రోజా మేడం చూసి, బాబు గారు చూసి, అభియానకు చూస్తుండే. అభియానకు తలకకి పెట్టుకుని ఇది పంచాలి, ఇది మళ్ళీ మెల్లగా చెప్తుండే. అప్పుడు మళ్ళీ అందుకుంటుండే. అట్లా చాలా అట్లా సందర్భాలు. నెలలో 4 ఎపిసోడ్లు ఉంటే 3 ఎపిసోడ్లలో ఇవే జరిగేది. ఒక ఎపిసోడ్ లేదో లక్కీగా అన్ని చెప్పేస్తుండే. కానీ కొంచెం ముందు వచ్చేసిన తర్వాత మర్చిపోవడం పోయింది. అప్పుడు అరే నువ్వు మర్చిపోతే బాగుండేది అంటుండే. అప్పుడు నేను మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసి గుర్తుపడుతుండే, ఇది నువ్వు యాక్టింగ్ చేసావు అని గుర్తుపడుతుంది. అట్లా రియల్ ఫీల్ వేరు, ఆర్డర్ ఫీల్ వేరు. అట్లా న్యాచురల్ గా చేసేదానికి మంచి పేరు వచ్చిందబ్బా నాకు, రియల్ గా. అంతే. అంటే ఆ ఫ్లో లా అట్లా పోతేనే జనాలకు కూడా ఇంట్రెస్టింగ్. మరి అంతే కదా, జనాలకు ఏది ఇష్టమైతే వాళ్ళు గుర్తుపడతారు. జనాలు మనిషిని ఎప్పుడు ఇష్టపడాలి, ఎప్పుడు ఇష్టపడద్దు అని. అది ఫస్ట్ రెమ్యునరేషన్ జబర్దస్త్ లో ఎంత తీసుకున్నా? 2000 రూపీస్. నాకు అదే అభి గారు ఫస్ట్ చెక్ ఇచ్చారు. అదే నేను షాక్ అయిపోయినా. అన్న ఇంత పైసలు ఇస్తారా అన్న స్కిట్ కు? ఏదో ఇప్పటిదాకా తీసుకోలే అంటే, లేదని నాకు ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వలే అన్న. లేలే ఇస్తారని చెప్పి ఫస్ట్ 2000. తర్వాత వెంటనే ఒక 10 స్కిట్ల తర్వాత 3 చేశాడు అన్న. తర్వాత నా వర్క్ నచ్చి లాస్ట్ 4000, 5000, లాస్ట్ 8000 అయింది నాకు. ఇప్పుడు డేకి ఎన్ని షూట్స్ ఉంటాయి? 2. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ గా 8, 16 అట్లా వస్తుంది. తర్వాత ఇప్పుడు 20,000 అయింది అంతే. మళ్ళీ వాళ్ళు గుర్తించిన వ్యక్తులకు మంచిగానే ఇస్తారు పేమెంట్, బాగా ఇస్తారు. వాళ్ళ పేమెంట్ అంటే ఇక మాకు బ్యాంక్ అనుకోవాలి అంతే. సేఫ్ సైడ్ హ్యాపీగా ఉంటాం మేము. అయితే ఒక్క ఎపిసోడ్ వేస్తే చాలనుకుంటాం మేము. మన కరెక్ట్ ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు టప్పని పడిపోతాయి పైసలు, అది అనుకోకుండా. రియల్ గ్రేట్ వాళ్ళ సంస్థ. మూవీస్ లో ఎట్లుంటది ఎంట్రీ గానీ, మీకు ఆఫర్లు రావడం గానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చే సందర్భం అయితే ఇప్పుడు లేదు. అప్పుడు స్టార్టింగ్ లో ఇది చేసుకుంటా ఉన్నప్పుడు ఎట్లుండే? నువ్వు నమ్మవు, అప్పుడు పోయి ఫోటో ఇవ్వగానే కోఆర్డినేటర్ పిలిచి వేషం ఇస్తుండే ప్రామిస్. అప్పుడు కూడా అప్పట్లో ఏం లేదు, పోవాలి ఆఫీస్కి పోవడమే. మనం అవన్నీ తెలియదు కదా అప్పుడు, ల్యాండ్ లైన్ కదా, మొబైల్ కాదు కదా. మొబైల్ లో ఫోటో చూసుకున్నట్టు కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసినట్టు కాదు కదా. అప్పుడు ఆఫీస్ పోతుండే, ఫోటో ఇస్తుండే, కోఆర్డినేటర్ గారు మాట్లాడుతుండే. అప్పుడు మేము డైరెక్టర్లను కలవడానికి భయపడితే వాళ్ళం. డైరెక్టర్ గారి దగ్గర నిలబడి అక్కడ ఆయన చూడాలంటే భయం అయ్యేది, గజ దొరికేది మాకు. ఏదన్నా కోఆర్డినేటర్ మేనేజరే మాకు అప్పుడు, డైరెక్టర్లు వాళ్ళే. అట్టా ప్రతి కోఆర్డినేటర్ కలవడం, ఫోటో ఇవ్వడం. అప్పుడు కోఆర్డినేటర్లు కూడా జూబ్లీస్ లో ఆఫీసులు ఉంటే మేము ఎక్కడెక్కడ నుంచో తిరిగి బస్సులు వేసుకొని ఇటు వచ్చి ఇస్తుండే. వాళ్ళు గుర్తుపట్టారు, అలా వీడు బాగా
కష్టపడి తిరుగుతున్నాడు ఇన్ని రోజుల నుంచి. ఆటోలో బస్సులో దిగి ఆల్బమ్ పట్టుకొని మొత్తం ఫిలిం నగర్ అంతా తిరిగి ఆ రోజు సాయంత్రం మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. జాబ్ చేసుకుంటే ఇవి చేసుకుంటుంది అనమాట. అట్లా చేస్తే వాళ్ళు గుర్తించి పిలిచి చిన్న వేషం ఫ్రెండ్ బ్యాచ్ లో వేస్తుండే అట్లా వేసి చేసేస్తుంది. అట్లా ఇచ్చిన కో డైరెక్టర్లే తర్వాత డైరెక్టర్లే మాకు వేషాలు ఇచ్చారు. ఆయన వివి వినాయక్ సారు, మా సురేందర్ రెడ్డి సారు, మా పుల్లారావు గారు, నాగేశ్వర రెడ్డి గారు, ఇలా చాలా మంది డైరెక్టర్లు వాళ్ళే అప్పుడు కో డైరెక్టర్లు అయిన తర్వాత మాకు వేషాలు ఇచ్చారు. జబర్దస్త్ లో ఎక్కువ ఏడుకొండల గారి గురించి ఏంటారు? నేను యాక్చువల్లీ జబర్దస్త్ చేసినప్పుడు సార్ లేరు. యాక్చువల్లీ ఒక 1-2 ఎపిసోడ్ ఉన్నారు, తర్వాత లేరు. సార్ గురించి నాకు అంత పెద్ద గొప్పగా తెలియదు, కానీ ఏడుకొండల గారి గురించి చాలా గొప్పగా చెప్తారు అందరు కూడా, మా జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ అందరు కానీ. ఆయన బ్రాండ్ ఒక ఏడుకొండల గారు అంటే మేనేజర్ అంటే జబర్దస్త్ మేనేజర్ అని ఉంటుంది. సార్ గురించి నాకు అంత తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. ఓకే, మీకు జబర్దస్త్ కి రాకముందు లైఫ్ ఎట్లుండే, జబర్దస్త్ తర్వాత లైఫ్ ఎట్లుంది? రాకముందు అసలు అది అతలాకుతలమైన లైఫ్. అది ఏం జిందగీయో నాకు అర్థం కాకపోయేది. జబర్దస్త్ వచ్చిన తర్వాత ఒక పద్ధతి పాడు ఒక అన్ని పర్ఫెక్ట్ అయిందబ్బా. నవీన్ అన్నట్టు ఒక ట్రాక్లు వెళ్ళిపోయాడు. లేకుంటే 10 ట్రాకులు ఉంటాయి కదా, ఇది మన కాజీపేట జంక్షన్ లో ఇటు వెళ్ళిపోతున్నా నాకే తెలియదు అట్లుండే పరిస్థితి. తర్వాత వందే భారత్ లాగా అయిపోయింది ఇప్పుడు అంత స్ట్రైట్ గా. మీకు అవకాశం ఇచ్చిన కాకుండా జబర్దస్త్ లో వేరే దాంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఒక రకంగా యాక్టింగ్ పరంగా ఎవరి ఇష్టము, రిలేషన్ పరంగా ఎవరి ఇష్టం? నాకు అంటే అందరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. ఏ రోజు కూడా అందరు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు నాకు. ఉన్న మా జబర్దస్త్ టీమ్ లీడర్లు కానీ వాళ్ళు ఈ రోజు గొప్ప ఆర్టిస్టులు ఉన్నా కానీ కూడా నాకు నవీన్ అన్న అని చెప్పి మా రెస్పెక్ట్ ఇస్తారు. అందులో ప్రతి ఒక్కరు ఒకరికి పేరు తీసుకోకుండా బాగుండదు, ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. మనకు కొందరు ఎక్కువ క్లోజ్ ఉన్నప్పుడు అట్లా అందరికి రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అందులో నాకు బాగా ఇష్టమైన ఫస్ట్ వ్యక్తి వచ్చేసి నాకు రాఘవ్ గారు ఒకటి, హైపరాది గారు ఎట్లా అంటే మా లోపల చిన్న టాలెంట్ ఉన్న గుంజి ముంగట తీసుకొచ్చే వ్యక్తి. అట్లా హైపరాది గారు నాకు అంత పరిచయం లేకున్నా కానీ కూడా ఆయన టీం నడిచేటప్పుడు కూడా అనుభవించరాజు అనే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నవీన్ అన్న ఈ మామ క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పి అనుభవించరాజు సీరియల్ మొత్తం నన్ను పెట్టించాడు హైపరాది గారు. అండ్ ఆయన నేనే కాదు చాలా మంది మంచి యాక్టర్లు అందరూ ముందుకించి వాళ్ళకి మంచి వేషాలు కూడా ఇప్పిస్తాడు. ఇదే కాదు ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా చేసే వ్యక్తి ఆయన హైపరాది గారు ఒకటి. అంటే గెటప్ సింగ్ గారు కూడా మంచి ఆర్టిస్ట్ గా సూపర్. అసలు గెటప్ సింగ్ గారు బాగా ఉంటారు, సుధీర్ గారు, రాంప్రసాద్ గారు, చాలా మంది అందరూ మన వాళ్ళే, అందరు బాగా మంచిగా అనమాట. ఇప్పుడు ఒక కామెడీ జనరేట్ చేయాలంటే ఎవరినో ఒకరిని కించపరిస్తేనే కామెడీ వస్తుందా? నన్ను నేను కించపరుచుకుంటే కామెడీ వస్తుంది నాకు. నేను ఒకళ్ళకి వేరే వాళ్ళకి కించపడితే అది కోపం అవుతుంది, నన్ను చూస్తే రౌడీ ఇలా ఉంటా. నేను వాళ్ళని కించపరిస్తే అది నేను తిట్టినట్టు ఉంటుంది. నన్ను నేను ఎరిపని చేసుకోవాలా, అప్పుడైతేనే నాకు కామెడీ పడుతుంది. అంతేగాని నేను గ్రేట్ డైలాగులు చెప్తే నాకు కామెడీ రాదు. అంతే. నా స్కిట్లలో కూడా నాకు గ్రేట్ ఏంటంటే నాది దొంగల స్కిట్ ఉంటుంది. నేను పెద్ద ఎరిపని ఉంటాను, అందులో వాళ్ళు ఒక పని చేస్తే ఒక పని చేసి ఉంటుంది. విపరీతమైన కామెడీ. నేను ఏదైనా ఉల్టా వేయాలబ్బా, అప్పుడైతే కామెడీ పడుతుంది. అండ్ నాకు బాగా పేరు వచ్చింది రాఘవేంద్రరావు గెటప్. అది నేను కామెడీ చేయలే, రాఘవేంద్రరావు గారు లాగా కనబడతాను, ఆయన లాగా హావభావాలు చేశాను కాబట్టి అక్కడ బాగా పేరు వచ్చింది. ఆయన ఎప్పుడు కామెడీ చేయను, ఈజ్ ఎ లెజెండ్. ఆయనకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ చేస్తుంటారు. మీకు లైఫ్ లో గుర్తుండిపోయే డైలాగ్ ఏదైనా ఉందా? డైలాగులు ఏం గుర్తుండవండి. అట్లా లైఫ్ లో గుర్తుండిపోయి నా జీవితాన్ని మార్చిందంటూ ఏం లేదు, ఏ డైలాగ్ లేదు ఇప్పటిదాకా. అదేమన్నా ముందు రావచ్చేమో తెలియదు, కానీ ఈ మధ్యకాలం మాత్రం ఒకటి నాకు గుర్తుండిపోయే డైలాగ్ నువ్వు అంటున్నావు కాబట్టి ఒకటి చెప్పాలి. గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా, అందులో పెద్ద శంకర్ గారు జెంటిల్మ్యాన్, ప్రేమికుడు ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేయాలనుకుంటారు చాలా మంది, 100 మంది ఉంటాం మనం. ఆ డైరెక్టర్ సినిమాలో నాకు అవకాశం రావడం, అందులో నాకు ఒక డైలాగ్ రావడం, ఆ డైలాగ్ ని కరెక్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలో రామ్ చరణ్ గారి ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ రామ్ చరణ్ గారి మాటలు, ఆ తర్వాతనే వెంటనే నా డైలాగ్. అంటే ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ ఇంకేది లేదు. ఇది మర్చిపోయింది నువ్వు అన్నట్టు, నా లైఫ్ లో మర్చిపోయింది గేమ్ చేంజర్. దాని ట్రైలర్, అందులో డైలాగు. సినిమా రిలీజ్ అయినాక కూడా చాలా మంది అన్నారు మంచి సినిమా, చాలా బెస్ట్ మూవీ అది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా మంది దాన్ని ట్రోల్ చేసి చేశారు. కానీ నేను ఎప్పటికీ గేమ్ చేంజర్ మంచి సినిమా నేను ఒప్పుకుంటాను. ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పగలను? అది కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, ఒక ముద్దుంటే పెట్టమ్మా అని అంటున్నాడు అన్న డైలాగ్. అది బాగుంటది, సినిమా పరంగా చూస్తే సూపర్. అది ఇంకోటి, కొందరు పెద్ద యాక్టర్స్ తోటి చేసేటప్పుడు నర్వస్ ఫీల్ కావడం, టెన్షన్ కావడం, చెప్పగలుగుతామా లేదా? ఎప్పుడన్నా టేక్లు తీసుకున్నారా? టేక్ భయం అయితే ఫస్ట్ నిజంగా చెప్తున్నా. ఏ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నా కానీ పక్కన మన డైలాగ్ ఉందంటే చాలా భయం అవుతుంది. ఎందుకంటే మనం ఏం తప్ప చేస్తే వాళ్ళు ఏమంటారు అని అది భయం బాగుంటది. అట్లా నేను చాలా మంది సీనియర్ యాక్టర్లతో అందరితో చేసాను, కానీ ప్రతిసారి కూడా భయపడేవాడిని. బాగా ప్రిపేర్ అయ్యి 4-5 సార్లు ప్రాక్టీస్ వేలతో చేసుకొని వచ్చి 3 గంటలు చేశాను. అట్లా ఒక సినిమా ఉంటుంది, అశోక్ అనే సినిమా ఉంటుంది, డైరెక్ట్ ప్రకాష్ రాజ్ గారితో ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు ద లెజెండ్ యాక్టర్, ఎంత మంచి యాక్టర్. ఆయన ముంగంట డైలాగ్ చెప్పాలంటే గజగా దొరికింది అప్పుడు అశోక్ సినిమాకి. ఇది అయిపోయిన తర్వాత కట్ చేస్తే
ఆచార్య సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా మెగాస్టార్ గారు ముంగట నిలబడాలంటే ఆయన కళల కానీ పెట్టి చూస్తే ఒక పులిలా ఉంటాడు. ఆయన చూస్తుంటే చూడాలనిపించడు, కానీ అది ఒక మంచిగా ఊపు వచ్చేస్తాయి, లోపల గూస్ బంప్స్ వస్తాయి. చిరంజీవి గారిని డైరెక్ట్ చూస్తే చూడలేం మనం, ఎక్కువసేపు ఆయన కళ్ళ కళ్ళు పెట్టి చూడలేం, అంత పవర్ఫుల్ పర్సన్ అది. ఆయన ముంగట నిలబడి ఆచార్యలో ఒక డైలాగ్ ఉంటుంది, అది నేను చైన్ కొట్టుకొస్తాను, ఆయన నాకు చిరంజీవి గారు వీళ్ళందరినీ కొట్టి తీసుకొస్తుంటే నాకు తెలియదు అన్నమాట. రాత్రి ఏమైంది ఫైట్ అయిందో విషయం తెలియదు, ఫాస్ట్ తీసుకొచ్చి ముంగట అన్నా నేను చైన్ కొట్టుకొచ్చినా అని చెప్పి మా బాస్ చెప్తుంటా. చూస్తే వాడు ఇట్టి అంటాడు, ఇస్తారు పక్కన చిరంజీవి గారు ఉంటారు అంటే. అప్పుడు ఈయనెవరు కొత్త గిరాక మోసం చేసేసారా ఏం గురు అయిపోయినా వాళ్ళు అప్పుడు హర్డ్ మని కొడతాను చిరంజీవి గారు. నేను గిర్రం తిరిగి పెడతాను అనమాట. ఆ డైలాగ్ సార్తో చెప్పాలా, అది ఎట్టుంటా చెప్పిగా చేశాను. అప్పుడు లక్కీలీ చేశాను, చాలా బాగా చేశాను. కానీ బ్యాడ్ ఏదంటే మీకు ఆచారాలు ఇదంతా కనపడదు లేదు సినిమాలో, కట్ చేసేది.